హాయ్ మిత్రులరా, నమో బుద్ధాయ్. మనం ఇప్పటివరకు అఖండ భారతదేశ చరిత్ర డాక్యుమెంటరీలో 5 భాగాలు చూసాము. ఈరోజు మీకు 6వ భాగం రిలీజ్ చేస్తున్నాము. అయితే ఇక నుంచి భాగాల వారి కాకుండా రాజవంశాల వారిగా మీకు టెలికాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశాన్ని సింధు నాగరికత నుంచి మొదలుపెట్టుకొని జనపదాలు, మహాజనపదాలు, ఆ తర్వాత రాజరిక వ్యవస్థ, మనము రాజరిక వ్యవస్థలోకి వచ్చాం. ఈ రాజరిక వ్యవస్థలో ఏమైందంటే రాజవంశాలు మాత్రమే వస్తాయి. మనము ఈ రాజవంశాలన్నీ మిక్సింగ్ చేసి మీకు చూపించడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఒక్కొక్క రాజవంశం గురించి వాళ్ళ కాల పరిమితి, అలాగే ఆ రాజవంశాలు ఎలాంటి పాలన చేశారు, వారి కాలంలో ఉన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, డెవలప్మెంట్స్ కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ మీకు చెప్పడం, చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి అఖండ భారత్లో మహాజనపదాల నుంచి, అంటే 16 మహాజనపదాల నుంచి మగధ జనపదం కూడా ఒకటి. అయితే ఇవన్నీ ప్రజాస్వామ్య పాలనలో ఈ జనపదాలు ఉంటే, ఇందులోంచి మగధ జనపదము నియంతృత్వ రాజరిక పరిపాలనలోకి వచ్చింది. ఈ నియంత్రిత రాజరిక పరిపాలన మగధ సామ్రాజ్యం నుంచే మొదలైంది. మగధలో ఫస్ట్ మనకు 4 రాజవంశాలు కనపడుతున్నాయి. మగధలో ఫస్ట్ అర్యంక, తర్వాత శిశునాగ, ఆ తర్వాత నంద, ఆ తర్వాత మౌర్య వంశాలు కనిపిస్తాయి. కాబట్టి ఒక్కొక్క రాజవంశంలో చాలామంది పరిపాలకులు ఉంటారు. వాళ్ళందరి గురించి మీకు తెలియాలి. కాబట్టి ఇక నుంచి మీకు రాజవంశాలుగా మన డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుంది. మిత్రులరా, ఇది చాలా మంచి కంటెంట్. అంటే మన చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, మన దేశానికి భారతదేశం ఎలా పేరు వచ్చిందో చాలామంది తెలియదు. ఇప్పటికి కూడా భారతదేశం ఎందుకు వచ్చిందంటే బుర్రగొక్కుంటారు. అసలు ఇండియా ఎందుకు వచ్చిందో అంటే బుర్రగొక్కుంటారు. అసలు మన దేశ చరిత్రని పురాణాలతో ముడిపెట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మన దేశంలో భూభాగం మీద చరిత్రలు ఏం నడిచాయి అనేది కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది ప్రజలని మోటివేషన్ చేయడానికి చేస్తున్న కార్యక్రమం. కాబట్టి మిత్రులారా, మంచి సబ్జెక్టులతో మీ ముందుకు వస్తుంది మన ఛానల్. ముందుగా మనం ఈరోజు అర్యాంక వంశం గురించి తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ శిశునాగ, ఆ తర్వాత నంద, ఆ తర్వాత మౌర్య రాజులు అంతమైన తర్వాత నెక్స్ట్ వచ్చే రాజవంశాలు ఏంటివి, ఇలా రాజవంశాల వారిగా మీ ముందుకు మేము వస్తున్నాం. ఈ ఛానల్ని అందరు చూసి చివరిదాకా చూసి మీరు వీలైతే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చూడమే కాకుండా 10 మందికి షేర్ చేసి 10 మంది ద్వారా సబ్స్క్రైబ్ చేయించి ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నమో బుద్ధాయ్. 300 BCలో గ్రీకు చరిత్రకారుడు అయినటువంటి మెగస్తనీస్ యొక్క ఇండికాలో మరియు చైనా బౌద్ధ యాత్రికులైనటువంటి ఫాక్సియాన్ మరియు హుయాన్సాంగ్ 4, 5వ శతాబ్దము మరియు 7వ శతాబ్దంలో వ్రాయబడిన వారి ప్రయాణపు డైరీలలో మగధలోని అనేక ప్రదేశాలు మరియు వాటి యొక్క సజీవ ఆధారాలను పొందుపరిచారు. కొన్ని భౌగోళిక ప్రయోజనాల కారణంగా మగధ సామ్రాజ్యం ఎంతో గొప్పదనాన్ని పొందింది. గయా సమీపంలోని రాగి మరియు ఇనుప నిక్షేపాలు కనుగొనబడ్డాయి. గంగానదికి సమీపంలోని లోయలు సారవంతమైన నేల ఉంది. కాబట్టి మగధ అనే మహాజనపదం ఈ ప్రాంతంలో విస్తరించింది. ఇది మొట్టమొదటి ముఖ్యమైనటువంటి మగధన్ రాజవంశం. మగధలో మొదటి ముఖ్యమైన మరియు శక్తివంతమైన రాజ్యవంశం హర్యాంక రాజ్యవంశం. ఈ వంశానికి చెందిన బింబిసార రాజు మగధ సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 544లో స్థాపించాడు. ఇతను భారతదేశానికి మొదటి చక్రవర్తిగా పరిగణించబడ్డాడు. పురాతన భారతదేశ రాజకీయ ప్రస్థానంలో మగధ రాజ్యం యొక్క పాత్ర ఎంతగానో ఉంది. మగధ చుట్టుప్రక్కల గల ప్రతి రాజవంశం మగధ యొక్క పెరుగుదల మరియు దాని బలానికి పరోక్షంగా దోహదపడ్డాయి. భవిష్యత్తు సామ్రాజ్యాలకు ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ రాజవంశాల క్రింద నిరంతర అభివృద్ధి మరియు వ్యూహాత్మక విస్తరణ భారతదేశ చరిత్ర యొక్క గమనాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఏర్పరిచాయి. మగధ సామ్రాజ్యం యొక్క ఈ వారసత్వమే మౌర్య సామ్రాజ్యానికి మార్గం సుగమం చేసింది మరియు ప్రాచీన భారతదేశ రాజకీయ మరియు సాంస్కృతికపై ఇది శాశ్వతమైన ప్రభావం చూపించింది.
పురావస్తు శాఖ ఆధారాల ప్రకారం బింబిసారుడు క్రీస్తు పూర్వం 544 సంవత్సరాల నుండి 492 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడని తెలుస్తుంది. ఇది మొత్తం 52 సంవత్సరాలు. బౌద్ధ చరిత్రలో కూడా ఈ విషయాన్ని వివరించబడి ఉంది. ఇతను బుద్ధుని అనుచరుడుగా బౌద్ధాన్ని అవలంబించాడు. రాజ్గిర్ లేదా రాజగృహ్ లేదా గిరిరాజా అన్నటువంటి నేటి రాజగిరిని రాజధానిగా కలిగి ఉన్నాడు. రాజగిర్ 5 కొండల చుట్టూ నిర్మించబడినటువంటి ఒక నిర్మాణం. ఇది పూర్తిగా రాతి గోడలతో నిర్మించబడి దారులన్నీ మూసివేయబడి దుర్భేద్యంగా తయారు కాబడినది. బింబిసార బలమైన సైన్యాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి రాజు. ఇతని నాయకత్వంలో మగధ సామ్రాజ్యం ఎంతో ఖ్యాతిని పొందింది. బింబిసార తన రాజకీయ స్థితిని బలోపేతం చేసుకోవడానికి వివాహ సంబంధాలను ఉపయోగించడం ప్రారంభించాడు. బింబిసారకు 3 భార్యలు ఉన్నారు. కోసలాదేవి, ఈమె కోసలరాజు కుమార్తె మరియు ప్రజాసేతు సోదరి. రెండవ భార్య చల్లన, ఈమె వైశాలి యొక్క లిచ్చివి జాతి తెగల యొక్క అధినేత కుమార్తె. మరియు మూడవ భార్య అయినటువంటి కేమ, పంజాబ్లోని ముద్రరాజు కుమార్తె. మగధ సాధించిన అత్యంత ముఖ్యమైన విజయం అంగవిజయం. బింబిసార సమర్థవంతమైన మరియు అద్భుతమైన పరిపాలన వ్యవస్థను కలిగి ఉన్నాడు. తన పాలనలో ఉన్నత పదవులను ఆక్రమించే అధికారులను 3 విభాగాలుగా విభజించాడు. మొదటిది కార్యనిర్వాహకుడు, రెండవది సైన్యాధికారి, 3 న్యాయాధిపతులు. ఆనాటి ఈ విధానాలే నేటికి అవలంబిస్తున్నారు. హర్యాంక రాజవంశానికి చెందిన రెండవ ముఖ్యమైన రాజు అజాతశత్రు. ఇతని కాలం క్రీస్తు పూర్వం 492 మరియు 460 మధ్యకాలం. కునిక అని పిలువబడే అజాతశత్రువుని తన తండ్రి బింబిసార యొక్క సమర్థమైన మార్గదర్శకత్వంలో రాజగృహంలో పెరిగాడు. ఇతను ప్రాచీన భారతీయ యుద్ధ విద్యలు మరియు గుర్రపు స్వారులను గ్రంథ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. భారతీయ రాచరిక విద్యా సాంప్రదాయానికి అనుగుణంగా అనేక ఇతర విభాగాల్లో కూడా శిక్షణ పొందాడు. అజాతశత్రువు పెద్దయ్యాక బింబిసారుడు అంగపై యుద్ధానికి తీసుకువెళ్ళాడు. యుద్ధం గెలిచిన తర్వాత అజాతశత్రువుని తన వారసుడుగా నియమించాడు. బింబిసారుడు ఎల్లప్పుడూ అజాతశత్రువుని తన ఆదర్శ వారసుడిగా భావించాడు మరియు అందువల్ల అతనిని అత్యంత ముఖ్యమైన మరియు సంపన్నమైన ప్రాంతాలను బాధ్యతను అప్పగించాడు. దేవదత్త ఒక బౌద్ధ సన్యాసి, గౌతమ బుద్ధుని బంధువు మరియు బావ. అతను బౌద్ధ సన్యాసుల సమూహానికి నాయకుడిగా ఉండాలని ఆలోచించడం ప్రారంభించాడు. తనను నాయకుడిగా నియమించి సంఘ నిర్వహణను చేపట్టవలసిందిగా బుద్ధుడిని అభ్యర్థించాడు. దానికి తగిన అర్హత లేనందువలన అతని విన్నపమును గౌతమ బుద్ధుడు సున్నితంగా తిరస్కరించాడు. దీనివలన బుద్ధునిపై కోపము మరియు అసూయ పెరిగి కొంతమంది బౌద్ధ సన్యాసులతో కలిసి బుద్ధునికి వ్యతిరేకంగా ఒక సమూహానికి నాయకత్వం వహించాడు. దేవదత్త మాటల ప్రభావంతో ప్రారంభంలో అజాతశత్రువు తన తండ్రి అయిన బింబిసారుడు అవలంబించిన బౌద్ధ మతంపై ఎంతో వ్యతిరేకతను కలిగి ఉండడంతో పాటు ఎక్కడ తన రాజ్యం కూడా లుంబిని వలె బౌద్ధ సన్యాసులతో నిండిపోతుందనే అపోహతో తన తండ్రి అయిన బింబిసారుడు పదవిచ్యుతుడిని చేసి కారాగారంలో ఉంచడం ద్వారా మగధ సింహాసనం పైకి వచ్చాడు. రాజ్గిర్ని రాజధానిగా చేసుకొని తన తండ్రిలాగానే అజాతశత్రువు కూడా పరిపాలించాడు. అయితే సుదీర్ఘంగా లిచ్చివీలతో జరిగిన యుద్ధం వలన అదనపు భద్రత కోసం అతను గంగానదికి సమీపంలో పాటలి అనే ఒక గ్రామంలో ఒక కోటను నిర్మించి తన రాజధానిని అక్కడికి మార్చాడు. అదే తర్వాత పాటలీపుత్రంగా మగధకు రాజధానిగా మారింది. అది నేడు పాట్నా అన్నటువంటి ఒక ఆధునిక నగరంగా మారింది. అజాతశత్రు అతని కాలమంతా
మగధ రాజ్యాన్ని విస్తరించడంలోనే ఆసక్తి ప్రదర్శించాడు. తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చినటువంటి సైనిక బలంతో తన పొరుగు రాజ్యాలపైన దండెత్తి వాటిని ఆక్రమించుకునేవాడు. అలాగే వివాహ పొత్తుల ద్వారా కూడా తన రాజ్యాన్ని విస్తరించాడు. అజాతశత్రు తన సామ్రాజ్యాన్ని సుమారుగా ప్రస్తుత భారతీయ రాష్ట్రాలైనటువంటి బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని భాగాలు, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రధాన భాగాలు, ఒడిషాలోని కొన్ని భాగాలలో మరియు పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్ మరియు నేపాల్లోని కొన్ని భాగాలలో కూడా విస్తరించాడు. ये बिम्बिसार का जेल है और ये वाला यहीं पे अपने पिता को कैद किया था अजातशत्रु ने। इसमें पूरा मॉन्यूमेंट नहीं है। ये पूरा दब गया जेल, पहले जेल था 2000-3000 वर्ष पहले, उसके बाद ये नीचे जमीन में चला गया। ఓకే ఓకే ఇదర్ సరే భయ్యా మిత్రులారా, ఇక్కడ బింబిసార బిందుసార కాదు, బింబిసార అంటే బుద్ధుడి కాలం నాటి రాజు ఆయన బుద్ధుడితో సన్నిహితం పెంచుకొని, అంటే బుద్ధుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ రాజ్యంలో నాకు కొంత స్థలం కేటాయించండి, నేను ఇక్కడ దీక్షలు చేసుకోవడానికి, దమ్మ దీక్ష, పంచశీల వల్లించడానికి ప్లేస్ కావాలంటే ఇక్కడ దగ్గరలోనే మీ బింబిసార రాజు బుద్ధునికి ప్లేస్ కేటాయించాడు. ఇలా ప్లేస్ కేటాయించడం వల్ల ఈ రాజు బుద్ధుడు అంటే తథాగత్ బుద్ధుడు వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఒక ఫ్రెండ్షిప్ లెక్క, అంటే రాజు అండ్ ఆల్రెడీ సుఖితి బుద్ధ కూడా రాజే అయితే నా బౌద్ధం తీసుకోవడం వల్ల కాస్త వీళ్ళిద్దరికి సాన్నిహిత్యం పెరిగి వీళ్ళ ఆలోచన విధానము నడుస్తున్న కాలంలో ఈ యొక్క బింబిసార కొడుకు వచ్చేసి అజాతశత్రు. ఈ బింబిసార కొడుకు అజాతశత్రువుకి ఈ బుద్ధుని గురించి, బింబిసార గురించి నెగిటివ్గా చెప్పడం జరిగింది. ఏమని, మీ తండ్రి పూర్తిగా పెద్ద వాళ్ళు వస్తారు ఇక్కడికి, విదేశాల నుంచి బౌద్ధ భిక్షువులు వాళ్ళంతా వస్తున్నారు, బుద్ధుడికి స్థలం కేటాయించినాడు, ఇంకా ఇక్కడ ఆ రాజ్యం అంతా అప్పచెప్తున్నట్టున్నాడు, నీకేం మిగిలిన తర్వాత అని చెప్పేసి ఈయన చెప్పేసరికి ఈ అజాతశత్రువుకి కోపం వచ్చి ఈ తల్లిదండ్రులు ఇద్దరిని బంధించి, అంటే ఫస్ట్ బింబిసారని ఆయన రాజుగా ఉన్నప్పుడే ఆయనని బంధించి ఇదే జైలు, ఈ జైలు ఇక్కడ ఈ ప్లేస్ అంతా జైలు అంటారు. అయితే ఇక్కడ కేవలం ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయి, దీనికి ఒక చరిత్ర అయితే ఉంది. ఈయన ఇక్కడ బంధించడం జరుగుతుంది. తన తండ్రి మరణం తర్వాత అజాతశత్రువు స్వయంగా గౌతమ బుద్ధుని కలవడం వలన తన తప్పిదాన్ని మరియు బౌద్ధం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు, బౌద్ధాన్ని స్వీకరించాడు. అజాతశత్రువు గౌతమ బుద్ధుడిని కలిశాడన్న విషయాన్ని బర్హూత్ శిల్పాలలో సూచించబడింది. బుద్ధుని అంత్యక్రియల తర్వాత బుద్ధుని ఎముకలు మరియు బూడిద పైన విస్తారమైన స్తూపాన్ని నిర్మించాడు. అతను అనేక చైత్యాలు మరియు విహారాలను నిర్మించాడు. బుద్ధుని మరణాంతరం రాజ్గిర్లో జరిగిన మొట్టమొదటి బౌద్ధ మండలిలో అజాతశత్రువు యొక్క పాత్ర ఎంతో గొప్పదిగా ఉండేది. అజాతశత్రువు వారసునిగా మరియు అతని కుమారుడు అయినటువంటి ఉదయన్ క్రీస్తు పూర్వం 460 బీసీ మరియు 444 బీసీల మధ్యకాలంలో మగధను పరిపాలించాడు. పాటలిపుత్ర నిర్మించడంలో ఇతని పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. ఉదయన్ కుమారుడైనటువంటి అనిరుద్ధ, అతని కుమారుడైనటువంటి ముండా తర్వాతి కాలంలో మగధను పరిపాలించారు. ముండా కుమారుడు నాగదాసకాకు అతని తండ్రి తర్వాత అధికారంలోకి వచ్చాడు. రాజవంశ కలహాల కారణంగా మగధ పౌరులు మగధ చక్రవర్తులపై నమ్మకం కోల్పోవడం ప్రారంభించారు. ఫలితంగా నాగదశక వద్ద మంత్రిగా పనిచేసిన శిశునాగ క్రీస్తుపూర్వం 421లో ప్రజా తిరుగుబాటు తర్వాత సింహాసనం అధిరోహించాడు మరియు మగధ నాయకుడిగా ఎంతగానో ఎదిగాడు. శిశునాగ చివరి హర్యాంక రాజవంశ పాలకుడు.
ఇతని పేరు మీదనే శిశునాగ రాజవంశం భారత ఉపఖండాన్ని అతిపెద్ద సామ్రాజ్యాల్లో ఒకటిగా పరిపాలించింది. చూశారు కదా అర్యంక రాజవంశం గురించి. అర్యంక రాజవంశంలో బింబిసార ఎలా చనిపోయాడు, అలాగే బింబిసార కొడుకు అజాతశత్రువు ఎలా రియలైజ్ అయ్యాడు, అలాగే బుద్ధునికి కూడా తన సొంత అంటే బంధువు అయిన బావ ఈర్ష్యతో ఈగోతో ఒక సపరేట్గా బౌద్ధంలో ఒక నిజాన్ని లేకపోతే సపరేట్ ఒక చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, తర్వాత అజాతశత్రు వారసులు ఎలా సాగించారు, మగధ సామ్రాజ్యం పైన ప్రజలు ఎలా వ్యతిరేకత వచ్చింది, తర్వాత ఈ రాజరికంలో పనిచేస్తున్న అంటే మంత్రిగణం లేకుంటే ఇంకో క్యాడర్లో పనిచేస్తున్న శిశునాగ ఈ రాజ్యాన్ని ఎలా ఆక్రమించుకున్నాడు, అంటే రాచరిక వ్యవస్థలో ఎలా ఆక్రమణలు ఉంటాయి, ఎలా పరిపాలనలు ఉంటాయని మీరు చూశారు కదా. కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు శిశునాగ వంశం గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్లో చివరిదాకా చూసిన అందరికీ పేరు పేరున బుద్ధ వందనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇంకా చాలా మందికి పరిచయం చేయండి. ఇది ఒక నా వ్యక్తిగత సంపాదన కోసమో నా వ్యక్తిగత స్టేటస్ కోసమో చేయడం లేదు. మన దేశ చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది విలువైన డాక్యుమెంటరీ అని నేను భావిస్తున్నాను. మీరు కూడా భావించి మీ తోటి మిత్రులకు అందరికి షేర్ చేసి దీన్ని ప్రతి ఇంట్లోకి ఈ డాక్యుమెంటరీ వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తారని ఆశిస్తున్నాను. నమో బుద్ధాయ్.